హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఐవి ఎనర్జీ. ఐవి ఎనర్జీ అంటే ఇండికేటర్ వైబ్రేషన్ ఎనర్జీ. ఇండికేటర్ వైబ్రేషన్ ఎనర్జీ, దీన్నే ఐవి ఎనర్జీ అంటారు. మొదటగా అసలు ఈ ఐవి ఎనర్జీ అనేది ఎందుకు అనేది డిస్కషన్ చేసుకొని ఇదంటే ఏంటి, ఎలా తెలుసుకుంటాము అనేది మనం చూద్దామండి. మనకి చాలా కాలం క్రితం, అంటే ఇంత న్యూమరాలజీ ఇంత అప్డేట్ అవ్వన కాలంలో మనందరికీ కూడా ఒక ఉత్సాహం ఉండేది మనుషులకి. ఏమని, ఈరోజు నేను ఒక పని చేస్తున్నాను, ఇది అవుతుందా లేదా, నేను ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాను, ఆ ఉద్యోగం నాకు వస్తుందా లేదా, లేదు ఈరోజు మా వైఫ్కి సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నాను, పుట్టేది ఆడ మగ, ఇలా చాలా క్వశ్చన్లకి సమాధానం గనక లేకపోతే వాళ్ళు బాగా భయభ్రాంతులకి గురవుతూ ఉండే కాలం అది. ఆ కాలంలో ఒక గుండెకాయ లాంటి, ఒక హార్ట్ లాంటి విషయమే ఈ ఐవి ఎనర్జీ. అంటే అప్పుడు ఈ ఐవి ఎనర్జీ ద్వారా, దీని ద్వారా ఆ యొక్క ప్రశ్నలకి సమాధానాలని చెప్పేవారు. అప్పట్లో ఇది 99.9% కరెక్ట్ అయ్యేది. కాబట్టి ప్రశాంతంగా వారి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఉదాహరణకి ఈరోజు నేను వెళ్తున్నాను, నాకు ఉద్యోగం వచ్చిందా రాదని అడిగాను అనుకోండి, ఉద్యోగం రాదు అన్నప్పుడు రాదు, పని ఆపేసుకునేవాళ్ళు, ఇంకొక రోజు పెట్టుకునేవాళ్ళు. ఈ విధంగా అప్పట్లో చాలా లబ్ధి పొందారు ఈ ఐవి ఎనర్జీ అనే టాపిక్ ద్వారా, అంటే ఇండికేటర్ వైబ్రేషన్ ఎనర్జీ ద్వారా. ఎందుకంటే ఇది ఒక డివైన్ లెవెల్, ఇది సైంటిఫిక్ లెవెల్ కాదు, ఇది ఒక డివైన్ లెవెల్. అంటే ఆ రోజుల్లో, ఆ కాలంలో ఏమయ్యేదంటే ధర్మం 4 పాదాల మీద నడిచేది, ఒకరి స్వార్థంతో పనిచేసేవాళ్ళు కాదు, ఒకరి పతనాన్ని ఇంకొకళ్ళు కోరుకునేవాళ్ళు కాదు, దయా జాలి దాతృత్వం ఇవన్నీ కూడా ఉండేవి, ప్రేమాభిమానాలు ఉండేవి. అంటే ఏంటి, అవన్నీ ఉంటే ఏమవుద్ది, మంచి పాజిటివ్ పెంపొందిద్ది. అదే కదా దైవం అంటే. అలా పాజిటివ్తో ఉంటారు కాబట్టి అప్పట్లో ఇది దాదాపు 99.9% పనిచేసేది. మరి ఇప్పట్లో పనిచేసిద్దంటే ఇప్పుడే కాదు, ఒక 60-70 ఏళ్ల క్రితమే దీన్ని ఆపేశారు పని చేయక. ఎందుకంటే మనలో స్వార్థం పెరిగింది, ఒకడు నాశనం కావాలని కోరుకునే దుర్బుద్ధి పెరిగింది, ధర్మం 4 పాదాల మీద కాదు, ఒక్క పాదం మీద కూడా నడవట్లేదు. ఇది కలియుగం కాబట్టి డివైన్కి ఇది చాలా దూరంగా ఉంది. కాబట్టి ఇది పనిచేయటం అనేది ఎప్పుడో ఆగిపోయింది. అయితే ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఈ ఐవి ఎనర్జీ ద్వారా 70% రిజల్ట్ అయితే ఇప్పటికీ ఉంది. అయితే మరి ఇప్పుడు అప్డేట్ అయిన వెర్షన్ ద్వారా న్యూమరాలజీ ప్రకారం 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ ద్వారా మనకి 100% ఉంది కదా, మరి 70% ఎందుకు అంటే, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ తెలిసినప్పటికీ కూడా పర్టికులర్ టైం తెలియని వాళ్ళు ఉంటారు. అయితే అలాంటి వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయి. ఉన్నప్పటికీ వాళ్ళకి ఎప్పుడూ అది గిల్టీగా ఉంటుంది, ఇది అవునో కాదో, ఇది ఎలా ఉందని గిల్టీగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆశాదీపం అని చెప్పొచ్చు ఐవి ఎనర్జీ అనేది. ఒకవేళ అన్నీ ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, టైమ్ ఆఫ్ బర్త్ ఉంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది, చక్కగా 14 డైమెన్షన్స్లో నేమ్ చేయించుకున్నారు, కానీ దాన్ని ఫాలో అవ్వరు, దాన్ని వారిపై యూటిలైజ్ చేసుకోరు. దానికి ఎన్నో కారణాలు చెప్తారు. నాకు మానసికంగా బాగలేదండి, లేదా అప్పులు ఎక్కువై ప్రెజర్ ఎక్కువైందండి, మనసు కుదురుగా లేదండి, నేను రాయలేకపోతున్నానండి అని చాలా కారణాలు ఉంటాయి. అలాంటి వారికి కూడా ఇది హెల్ప్ అవుతుంది బాగా. అంటే మీరు 14 డైమెన్షన్లో చేయించుకున్నంత మాత్రాన ఏమవుతుంది, అది ఒక వేరే కదా, మీరు అప్లై చేసుకుంటే కదా. మీరు చేసుకునేట్టు ప్రశాంతత మీకు లేనప్పుడు ఉపయోగం ఏముంది? అలాంటప్పుడు ఏదైనా మరి నేను బాగా అప్లై చేసుకోవట్లేదు కాబట్టి 14 డైమెన్షన్స్ది నాకు ఏదైనా జరిగిద్దా జరగదా ఇబ్బంది అయిద్ది అనుకునే వాళ్ళు 14 డైమెన్షన్స్ చేయించుకొని దాంతోపాటు దీన్ని కూడా ఫాలో అవడం వల్ల మీకు ఆ యొక్క ధైర్యం అనేది మీ మనసుకి లభిస్తుంది. అందుకు మాత్రమే కొందరు
డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, ఈ విధంగా నేమ్ని వాళ్ళు కరెక్ట్గా రాస్తూ అప్లై చేసుకొని వాళ్ళు దాదాపుగా 6 నెలలుగా అడుగుతున్న కారణంగా గతంలో మన ఛానల్స్లో చెప్పినప్పటికి కూడా ఇంకా మరింత ఇన్ఫర్మేషన్తో చెప్పడానికి ఈ యొక్క టాపిక్ని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మరి ఈ ఐవి ఎనర్జీని ఎలా చూడాలి? ఈ ఐవి ఎనర్జీని మనము 12 రాసుల్లో 12 భావాలకి ఐవి ఎనర్జీని చూస్తాం. లగ్నానికి చూస్తాం, దాన్ని IV1 అంటాం. ద్వితీయానికి చూస్తాం, 2వ భావం ధనభావానికి, దాన్ని IV2 అంటాం. 7వ భావానికి చూస్తాం, 7వ భావానికి, దాన్ని IV7 అంటాం. ఇట్లా 12 భావాలకి ఐవి ఎనర్జీని చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క న్యూమరాలజిస్ట్కి, ఇది చేసే న్యూమరాలజిస్ట్కి పూర్తి అవగాహన ఉండాలి. దేనిపైన? ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఈ మూడింటిపైన పూర్తి అవగాహన ఉంటూ అన్ని చాప్టర్ల పైన కూడా ఉండాలి. అంటే లోషు గిడ్డు, స్టాండర్డ్ టేబుల్, ఇలాంటి అన్ని చాప్టర్ల పైన ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది కరెక్ట్గా చేయగలుగుతారు, చెప్పగలుగుతారు అన్నమాట. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, మీకు 20 సంవత్సరాల వయసు. అయితే నేను ఒక మ్యాచ్ అనుకున్నానండి, నాకు ఆ అమ్మాయితో వివాహం అవుతుందా లేదా? లేదండి, నేను ఒక లవ్ ఎఫ్ఐఆర్లో ఉన్నాను, మరి నాకు లవ్లో ఉన్నాను, నేను లవ్ చేసే అమ్మాయి నాకు అంటే లైఫ్ పార్ట్నర్ అవుతుందా లేదా, అంటే నా లవ్ సక్సెస్ అవుతుందా లేదా? లేదు, ఒక పెళ్ళైన వ్యక్తి డైవర్స్ తీసుకొని నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, మరలా ఈసారి నాకు సరైన లైఫ్ పార్ట్నర్ లభిస్తుందా కాదా? అంటే ఇప్పుడు నేను చూసిన వ్యక్తి నాకు సరైన లైఫ్, ఎందుకు ఒకసారి డిస్టర్బ్ అయ్యి ఉండి మళ్ళీ డిస్టర్బ్ అయ్యి తట్టుకోలేదు కదా. ఇలాంటి వాళ్ళందరూ దేని గురించి అడుగుతున్నారు? వివాహం గురించి. అప్పుడు మనకేం తెలియాలి? వివాహం గురించి ఉన్న భావం ఏంటి? 12 భావాలలో 7వ భావం వివాహం గురించి, 7వ భావం. అప్పుడు వారికి ఏం చేయాలి? వారి యొక్క రాశి చక్రాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవాలి. అంటే బీటీఆర్ చేసి తీసుకోవాలండి. చూసుకోండి, ఏ టైం ఇస్తే ఆ టైం కాదు, బీటీఆర్ బర్త్ టైము రెక్టిఫికేషన్ చేసి తీసుకోవాలి. అందుకే చెప్పాను, ప్రావీణ్యత కలిగిన న్యూమరాలజిస్ట్ మాత్రమే చేయాలి, అల్లటప్పగా చేస్తే కుదరదు. సో బీటీఆర్ చేసుకొని అప్పుడేం చేయాలి? మనం IV7 కనుక్కోవాలి, అంటే 7వం కనుక్కోవాలి. కనుక్కున్నప్పుడు అది ఏ రాశిలో పడింది, ఏ డిగ్రీ, ఏ నిమిషం, ఏ సెకండ్లో పడింది, ఏ నక్షత్రం, ఏ సబ్బు, ఏ సబ్బులో పడింది తెలుసుకొని అవి వీరికి ఎలాంటి గ్రహాలు, అంటే శుభాల అశుభాల? శుభాలైతే వారికి ఫేవర్గా ఉంటుంది, అశుభాలైతే ఫేవర్గా ఉండదు. అప్పుడు మనం వారికి కరెక్ట్ యొక్క సజెషన్ని ఇవ్వగలుగుతాం అనమాట. లేదు, ఒకళ్ళు వచ్చి ఇప్పుడు లగ్నం ఉంది, లగ్నం ఎందుకుంది? 1వ భావం పని, ఒక పని జరుగుతుందా లేదా? ఒకరు వచ్చారు, సార్ నేను ఒక పని పెట్టుకున్నాను, ఆ పని చెప్పరు మనకి, ఏదో అతను పర్సనల్, నేను ఒక పని పెట్టుకున్నానండి, ఈ పని అవుతుందా లేదా? అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదు. అప్పుడేం చేస్తాం మనం? అప్పుడు టైం చార్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ పర్సన్ వచ్చాడు, ఇదే టైం, సార్ ఈ పని నాకు జరుగుతుందా లేదా? టైం చార్ట్ అంటే ఆ వచ్చిన టైం. ఇప్పుడు నేను ఎక్కడున్నా? హైదరాబాద్లో ఉన్నా. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారు, ఇప్పుడు టైం తీసుకుంటాను, హైదరాబాద్ లొకేషన్ తీసుకుంటాను, చార్ట్ వేసుకుంటాను, దాంట్లో IV1 కనుక్కుంటాను. అది ఏ యొక్క రాశి, ఏ నక్షత్రంలో పడింది, ఏ సబ్బులో పడిందో చూసుకుంటాను. ఇప్పుడు హైదరాబాదుకి ఈ టైంకి శుభగ్రహాలు ఏంటి, అశుభగ్రహాలు ఏంటి, అలా తీసుకుంటాను. లేదు, ఆ వచ్చిన వ్యక్తికి ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, టైమ్ ఆఫ్ బర్త్ ఉంది, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే జన్మచక్రం ఉంది, అలాంటప్పుడు దానిలో తీసుకుంటాం, ఇలాగనమాట. సో ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందామండి. ఒక పర్సన్కి, అతనికి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అతనిది మేష లగ్నం 13:43, అతని యొక్క నక్షత్రం ధనిష్ట 1వ పాదం, ఆదివారం జన్మించారు. అయితే వీరి యొక్క రాశి చక్రం తీసుకున్నాం. తీసుకొని ఇతనేమడిగాడు? ఒక పని మీద నేను వెళ్తున్నానండి వేరే ఊరు, ఈరోజు ఆ పని అవుతుందా లేదా అన్నాడు. సో ఇతనికి ఏం కనుక్కోవాలి? మనం IV1 కనుక్కోవాలి. అందుకే లగ్నం తీసుకున్నాం. ఇప్పుడేం చేయాలి? మనం రూలింగ్ ప్లానెట్స్ తీసుకోవాలి, రూలింగ్ గ్రహాలు. మనకు తెలుసు లగ్నానికి సంబంధించి సబ్ లార్డు, సబ్ లార్డు, స్టార్ లార్డు, సైన్ లార్డు. రాశికి సంబంధించి స్టార్ లార్డు, సైన్ లార్డు. డేకి సంబంధించి డే లార్డ్. జనరల్గా మనం రూలింగ్ ప్లానెట్స్ తీసుకున్నప్పుడు ఆర్పి కనుక్కోవాలంటే డే లార్డు పైన తీసుకుంటాం లేదా మధ్యలో తీసుకుంటాం. కానీ
దీనికి కనుక్కోవాలంటే ఐవి ఎనర్జీ కనుక్కోవాలంటే దీని ఏమంటారంటే సూచి వైబ్రేషన్ అంటారు. ఐవి ఎనర్జీ కనుక్కోవడానికి వాడే పదాన్ని సూచి వైబ్రేషన్ అంటారు. ఈ సూచి వైబ్రేషన్ కనుక్కోవాలంటే మాత్రం ఈ డైరెక్షన్లోనే కనుక్కోవాలంటే మొదట లగ్నం యొక్క 4 భాగాలు వేసుకోవాలి. సబ్ లార్డు, సబ్ లార్డు, స్టార్ లార్డు, స్టైన్ లార్డు, తర్వాత రాశికి సంబంధించి వేసుకోవాలి, తర్వాత డేకి సంబంధించి లాస్ట్లో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వీరి యొక్క సబ్ లార్డు వచ్చేసి ఆదివారం, లగ్నం యొక్క సబ్ లార్డు వచ్చేసి రవి, తర్వాత సబ్ లార్డు వచ్చేసి శుక్ర, స్టార్ లార్డ్ వచ్చేసి శుక్ర, సైన్ లార్డ్ వచ్చేసి కుజ, రాశి యొక్క స్టార్ లార్డ్ వచ్చేసి కుజ, రాశి యొక్క సైన్ లార్డ్ వచ్చేసి శని, డే లార్డ్ వచ్చేసి ఆదివారం కాబట్టి రవి. ఇవి రూలింగ్ ప్లానెట్స్. ఇప్పుడు వీటి యొక్క వైబ్రేషన్ తీసుకుందామండి. రవి 1, 9, 9, కుజుడు 2 సార్లు 6, 6, శని 8, రవి 1. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆర్పీలో కనుక యాడ్ చేసినట్టు మొత్తం కలపకూడదు. ఏం చేయాలి? పైనుంచి కింది వరకు వరుసగా తీసుకోవాలి. దీన్నే సూచి వైబ్రేషన్ అంటారు. దేనికి? IV1కి సూచి వైబ్రేషన్. ఎలా తీసుకోవాలి మనం? ఇక్కడ నుంచి 1, 9, 9, 6, 6, 8, 1. 19,96,681. ఇక్కడ ఫార్ములా ఏంటి? ఇది మనకి డిగ్రీలో రావాలంటే 3,600తో భాగించాలి. అది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. 3,600తో భాగిస్తే ఏమొస్తుంది? డిగ్రీలు వస్తుంది. 60తో భాగిస్తే సెకండ్లు వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దీన్ని మొదటగా మనం 3,600తో భాగిద్దామండి. 19,96,681 డివైడెడ్ బై 3,600. ఇక్కడ 4, ఇక్కడ 5 తీసుకుందామండి, ఎందుకంటే ఇది 1000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. 3 6 18, 6 30, 6 3 పోదు. 5 6 30, 0 3 5 3 15 3 18, 5 పోతుంది. 5 0 0, 5 0 0, 5 6 30, 0 3 5 3 15 3 18. ఇప్పుడు 6 6 9 1 ఇంత వచ్చింది. పక్కన ఏం దించుకోవచ్చు? 8 దించుకోవచ్చు. 19,668. మరలా 5 సార్లు పోతుంది. మరలా అదే 18,000 వస్తుంది. తీస్తే 1,668. మరలా 1 దించుకుంటాం. 16,000. 16,000 అంటే 5 సార్లు పోదు. ఇప్పుడు 4 సార్లు పోతుంది. 4 0 0, 4 0 0, 4 4 4 2 4 3 12 14. 1లో 0 పోతే 1, ఇందులో 0 పోతే 8, 6లో 4 పోతే 2, 6లో 4 పోతే 2. ఇది వచ్చింది, శేషం వచ్చింది ఇది. ఇప్పుడేం చేయాలి? ఇదేంటి? ఇదంతా డిగ్రీలు. ఇప్పుడు ఇవి నిమిషాలు. దీన్ని మనం 60తో భాగించాలి. 60 6 3 18, 6 4 24 బుధకట 6 3 18, 3 0 0, 3 6 18, 180. తీస్తే 48. 1 6 8 48 పోతుంది. 6 సార్లు 6 0 0, 6 8 48. 1 శేషం. ఇక్కడ వచ్చిన దాన్ని నిమిషాలు అంటారు, శేషం వచ్చిన దాన్ని సెకండ్లు అంటారు. సో 554 డిగ్రీల 36 నిమిషాల 1 సెకండ్ ఇది. ఇప్పుడు ఇక్కడ డిగ్రీలు కనుక 360 కంటే ఎక్కువ ఉంటే తీసేయాలి. ఎన్ని 360 ఉంటే తీసేయాలి. సో ఇక్కడ 360 తీసేద్దాం. తీసేస్తే 4 15 6 9 194. 194 డిగ్రీల 36 నిమిషాల 1 సెకండ్. మరి 194 కంటే రాశి చక్రంలో ఎక్కడ పడుతుంది అంటే 30 30 కదా, ఒకటి 3 6లు 186 గడిచిపోతాయి. అంటే కన్య వరకు అయిపోతుంది. తులాలో పడుతుంది. అంటే తులా 180 పోతే 14 డిగ్రీల 36 నిమిషాల 1 సెకండ్. ఈ విధంగా సూచి వైబ్రేషన్ని ఈ విధంగా తీసుకోవాలి మనం IV1కి. ఇప్పుడు మనం ఈ యొక్క 14 డిగ్రీల 36 నిమిషాల 1 సెకండ్ తులలో ఏ నక్షత్రం ఏ సబ్బులో పడిందో తెలుసుకోవాలి. నక్షత్రాధిపతి ఎవరు, సబ్బధిపతి ఎవరు? వీరిద్దరు కనుక శుభులు అనుకోండి, శుభగ్రహాలు అనుకోండి, ఖచ్చితంగా ఆ పని నెరవేరుద్ది డామ్ షూర్గా. ఒకవేళ అందులో గనక పాపగ్రహాలు వస్తే మీరు నేమ్ కరెక్షన్ చేసుకొని ఉండి పాజిటివ్ తెచ్చుకున్నారనుకోండి, ఆ పాపగ్రహం కూడా న్యూట్రల్ అయిపోయింది, అప్పుడు కూడా పని జరిగిద్ది. ఒకవేళ మీ పేరులో బాగా నెగిటివ్ ఉందనుకోండి, అప్పుడు శుభగ్రహాలు వచ్చినా కూడా పని జరిగిద్దని ఖచ్చితంగా చెప్పలేం, ఎందుకంటే మీ యొక్క నెగిటివ్ని బట్టి. సో మీరు మొదటగా
ఇలాంటి ఐవి ఎనర్జీని మీరు ఉపయోగించుకోవాలనేది గుండె లాంటిది, హార్ట్ లాంటిది, ఇలాంటిది అన్నా కూడా మీరు చక్కగా మీ నేములో పాజిటివ్ని పెట్టుకోవాల్సిందే, తెచ్చుకోవాల్సిందే. కాబట్టి ఈ క్షణమే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు మీ యొక్క నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉందా లేదా అనేది తెలుసుకొని చక్కగా కరెక్షన్ తీసుకోండి 14 డైమెన్షన్స్లో. ఆ తర్వాత మీ లైఫ్లో జరిగే ఇలాంటి విషయాలన్నీ కూడా మన యొక్క ఛానల్ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క నాలెడ్జీ ద్వారా మీరు వాటన్నిటిని కూడా యూజ్ చేసుకుంటూ 1 by 1 స్టెప్ తీసుకుంటూ మీ యొక్క లైఫ్ గ్రోత్ని పెంచుకోండి. ఇది టాపిక్. మరో టాపిక్తో మరో వీడియోలో కలుద్దామండి.